ఓ చిన్న భవాని, ఇలా రండి. వస్తున్నా బావని. కూర్చోండి భవాని. మన ఊర్లో దేవి నవరాత్రులు చేస్తున్నారు, నీకు తెలుసా? విన్నాను బావని. మరి పూజ కిందకి రావట్లేదు? ఏమో బావని, భయం. సరే, నీకు దేవి నవరాత్రులు ఎలా చేస్తారో తెలుసా? ఏమో తెలీదు బావని, మన ఊర్లో ఎప్పుడు చేయలేదు కదా. పోనీ వినాయక చవితి తెలుసా? ఎందుకు తెలీదు, మన ఊర్లో 15 విగ్రహాలు పెట్టారు, ప్రతి డీజేకి నేనే డాన్స్ చేసా. సరే, నవరాత్రులు అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా ఒక ముక్కలో చెప్తా, వింటావా? చెప్పండి బావని. ఆ దుర్గమ్మని 9 రోజులు 9 అవతారాలతో 9 రకాల వస్త్రాలతో 9 రకాల నైవేద్యాలతో పూజిస్తాం. అయితే 9 రకాల ప్రసాదం పెడతారా? అమ్మో, ఇలా మాట్లాడుతూ తల్లికి కోపం వస్తుంది కదా. అస్సలు రాదు భవాని. మరి మా ఇంట్లో ఏంటి అలా చెప్పారు? ఏమని చెప్పారు? ఆ తల్లికి చాలా కోపం ఎక్కువ అంట, ఆ కోపానికి మనుషులందరూ భస్మం అయిపోతారంట. ఈ భూమి మీద అందరికంటే శాంతి గల శక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ కనకదుర్గమ్మ మాత్రమే. అవునా? భక్తులకి శాంతంగా, దుష్టులకి కోప విశ్వరూపం చూపించే దేవత మా దుర్గమ్మ.